డయాలసిస్ రోగులు రోజురోజుకు పెరిగిపోతున్నారు. కల్తీ ఆహారం, వాతావరణ కాలుష్యం, మారుతోన్న జీవనశైలి ఇందుకు కారణాలుగా నిలుస్తున్నాయి. కరీంనగర్ ఉమ్మడి జిల్లాలోనే రోజుకు సుమారు 500 మందికి పైగా ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో డయాలసిస్ చేసుకుంటున్నారంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. 10 ఏళ్ల క్రితం కరీంనగర్ లో ఒకే ప్రభుత్వ డయాలసిస్ సెంటర్ ప్రారంభం కాగా ఇప్పుడు 9కి చేరాయి. రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా 16 ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో రోగులు డయాలసిస్ వైద్య సేవలు పొందుతున్నారు. వీరితో పాటు వందలాది మంది కిడ్నీ ఇతర సంబంధిత రోగులు నిత్యం చికిత్సలు తీసుకోవడం ఆందోళన కలిగిస్తోంది. కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో కిడ్నీ సంబంధిత రోగులు భారీగా పెరగడం ఆందోళన కలిగిస్తోంది. ప్రైవేటు ఆసుపత్రులకు చికిత్స కోసం వచ్చే రోగుల సంఖ్య వందల్లో పెరుగుతోంది. ప్రధానంగా కరీంనగర్ లోని ప్రైవేటు మెడికల్ కాలేజీలతో పాటు వెంకటేశ్వర కిడ్నీ సెంటర్, అక్షయ మల్టీ స్పెషల్ ఆసుపత్రులకు వందల సంఖ్యలో కిడ్నీ బాధిత రోగులు వచ్చి చికిత్స తీసుకోవడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. కిడ్నీలో రాళ్లు, క్రియేటిన్ పెరిగి వివిధ ఇబ్బందులతో ఆసుపత్రులకు వచ్చే రోగులు కూడా పెరుగుతున్నారు. వీరు క్రమక్రమంగా డయాలసిస్ వైపు మళ్లీ ఆయుష్ను తగ్గించుకుంటున్నారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా కరీంనగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 16 కేంద్రాలు డయాలసిస్ సేవలు అందిస్తున్నాయి. ఇందులో 9 ప్రభుత్వ సెంటర్లు కాగా 7 ప్రైవేట్ ఆసుపత్రులున్నాయి. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి, హుజూరాబాద్ ఏరియా ఆసుపత్రి, అక్షయ మల్టీ స్పెషల్, అపోలో రీచ్, ఆదర్శ, మెడికవర్ ఆసుపత్రులతో పాటు ప్రతిమ, చల్మడ మెడికల్ కాలేజీలో డయాలసిస్ సేవలు అందుతున్నాయి. జగిత్యాల జిల్లా కేంద్రంలోని జనరల్ ఆసుపత్రి, ధర్మపురి కమ్యూనిటీ హెల్త్ సెంటర్, కోరుట్ల ఏరియా ఆసుపత్రి, జగిత్యాలలోని అమృత త్రినేత్ర మల్టీ స్పెషల్ ఆసుపత్రి, రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని జనరల్ ఆసుపత్రి, వేములవాడ ఏరియా ఆసుపత్రి, పెద్దపల్లి జిల్లా ఆసుపత్రితో పాటు రామగుండం జనరల్ ఆసుపత్రుల్లో నిత్యం రోగులకు డయాలసిస్ వైద్య సేవలు అందిస్తున్నారు. ఇక్కడ ఏంటంటే సర్వీస్ మొత్తం ఫ్రీగా ఉంటుంది. ఆరోగ్యశ్రీ పోర్టల్లో పేషెంట్లు రిజిస్ట్రేషన్ చేసుకొని 24/7 సర్వీస్ ఉంటుంది. ఇంకా మనకి ఇక్కడ అవకాశం ఎంత ఉందంటే ఇంకో 10 మందికి మనం రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి అవకాశం ఉంది. మన దగ్గర పాజిటివ్ బెడ్స్ 2 ఉన్నాయి, నెగిటివ్ 8 ఉన్నాయి. మొత్తం 10 బెడ్లు ఉన్నాయి. ఎస్సీ పాజిటివ్లో బెడ్స్ ఖాళీ ఉన్నాయి. హెచ్పిఎస్ఏజీలో కూడా ఖాళీ ఉంది. ఇది కరీంనగర్లో ఎక్కడ లేదు హెచ్పిఎస్ఏజీ, ఓన్లీ మన కరీంనగర్ గవర్నమెంట్ హాస్పిటల్లోనే ఉంది. అవకాశం ఉన్న వాళ్ళు తప్పకుండా దీన్ని వినియోగించుకోవాలని అనుకుంటున్నాం. ఆరోగ్యశ్రీలో మొత్తం డయాలసిస్ ఫ్రీగానే అవుతుంది. బయట అయితే ఖర్చు అవుతుంది, ఇక్కడ మొత్తం ఫ్రీగానే అవుతుంది. కాబట్టి ఇంకో 10 మంది రావడానికి అవకాశం ఉంది. దీన్ని ఎవరైనా వినియోగించుకోవడానికి అవకాశం ఉంది. రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో రోజుకు 111 మిషన్ల ద్వారా 828 మంది రోగులకు డయాలసిస్ సేవలు అందిస్తున్నారు. అదనంగా ఆర్థికంగా ఉన్నవారు ప్రైవేటు, కార్పొరేట్ ఆసుపత్రుల్లో డయాలసిస్ సేవలు పొందుతున్నారు. ప్రభుత్వ సెంటర్లలో సింగిల్ యూజ్ కిట్ల ద్వారా నాణ్యమైన డయాలసిస్ సేవలు అందుతున్నాయి. ఆయా మిషన్ల ద్వారా రోజుకు 2 నుండి 3 షిఫ్ట్ల ద్వారా రోగులకు డయాలసిస్ చేస్తున్నారు సిబ్బంది. అయితే ప్రభుత్వ సెంటర్లలో ఎక్కడా నెఫ్రాలజీ ప్రత్యేక నిపుణులు లేకపోవడంతో పలు సందర్భాల్లో రోగులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో నెఫ్రాలజీ వైద్య నిపుణులను నియమించడం వల్ల కిడ్నీ సమస్యలను ప్రాథమిక దశలోనే నివారించే అవకాశాలుంటాయని పలువురు సూచిస్తున్నారు.